ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. నిత్యం ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్ లోని ప్రజలు తలదాచుకునేందుకు వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మాట్రిచ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం ముగిసిన తర్వాత గాజాను రియల్ ఎస్టేట్ బొనాన్జాగా మార్చి అమెరికాతో కలిసి భూములను విభజించాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసిన తర్వాత గాజాలో పోలీసుల కోసం అద్భుతమైన నగరాన్ని నిర్మించాలని మరో మంత్రి ఇతామర్ బెన్జివిర్ అన్నారు. ఇక గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గాజాను అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు గాజాను ఇజ్రాయెల్ ఏం చేయాలనుకుంటోంది? ఇటీవల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. గాజా సిటీ 2 మిలియన్ జనాభా కలిగిన పాలస్తీనియన్ రాజధాని. కానీ గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. నిత్యం ఇజ్రాయెల్ దాడులతో గాజా సిటీ అగ్నిగుండంగా మారింది. ఓవైపు వైమానిక దాడులు, మరోవైపు భూతల దాడులతో ఇజ్రాయెల్ అక్కడ మారణహోమం సృష్టిస్తోంది. గాజా సిటీలో ఉన్న 3,000 మంది హమాస్ మిలిటెంట్లను అంతమొందించాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం గాజా సిటీపై ఐడిఎఫ్ కొత్త ఆపరేషన్ను ప్రారంభించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 65,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే గాజా సిటీకి మానవతా సహాయం అందకుండా అడ్డుకుంటోంది. దీంతో అక్కడ చాలామంది ఆకలి, పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇజ్రాయెల్ అమెరికా ఆధ్వర్యంలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అయితే అక్కడకు వచ్చిన వారిపైన ఐడిఎఫ్ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ గాజా ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే గాజా సిటీని విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బందీలను విడుదల చేసి హమాస్ను పూర్తిగా అంతమొందించే వరకు యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా యుద్ధం ముగిసిన తర్వాత గాజా రియల్ ఎస్టేట్ బొనాన్జా కావచ్చని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మాట్రిచ్ అన్నారు. కూల్చివేతల దశ పూర్తయిందని, పట్టణ పునరుద్ధరణలో కూల్చివేత మొదటి దశ అని, దాన్ని ఇప్పుడు నిర్మించాలన్నారు. యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయని, భూ విక్రయాల ద్వారా వచ్చే లాభాలను ఇరు దేశాలు పంచుకోవాలని స్మాట్రిచ్ వ్యాఖ్యానించారు. ఇక మరో మంత్రి ఇతామర్ బెన్జివిర్ కూడా గాజాలో పోలీసుల కోసం అద్భుతమైన నగరాన్ని నిర్మించాలన్నారు. ట్రంప్ గతంలో గాజా అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ అని పేర్కొన్నారు. అంతేకాక ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్లాన్ను హమాస్ తప్పుబట్టింది. గాజా స్థిరాస్తి కొనుగోలు చేసి అమ్మడానికి కాదని, పాలస్తీనాలో విడదీయలేని భాగమని హమాస్ పేర్కొంది. ఇక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిస్ట్ కంట్రీస్ సైతం ఈ ప్లాన్ను తిరస్కరించాయి. ఇజ్రాయెల్ చర్యలను జెనోసైడ్గా ఖండించాయి. ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్ దాడులతో వేల నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో స్మాట్రిచ్ చేసిన వ్యాఖ్యలు గాజాను పూర్తిగా ఖాళీ చేయించి తమ భూభాగాలను అమెరికా, ఇజ్రాయెల్ పంచుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గతంలో ట్రంప్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ ప్లాన్లు గాజాను ఇజ్రాయెల్ ఎక్స్పాన్షన్కు ఉపయోగపడతాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.